శ్రీ గురుజనానందాభ్యాం నమః. చాలా మహత్తరమైనటువంటి దినం. శోషాచమే సుదినంచమే మనం కోరవలసిన విషయాలే. మాకు ఎప్పుడు మంచి ఉషస్సు కలుగాక. ఉషస్సు అంటే తెల్లవారకములకు తెల్లవారుతూ ఉండే సమయాన్ని ఉషస్సు అంటారు. మంచి ఉషస్సు కలుగాక. సుదినంచమే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మళ్ళీ సూర్యోదయం అయ్యేంత వరకు కూడా దినమే. ఆ రోజు ప్రతిరోజు కూడా మాకు మంచి దినం కాదు, సద్దినం కాదు. ఈరోజు గొప్పగా భావిస్తాం. తద్దినం ఆ రోజుని ఇక్కడ భావిస్తే అది తద్దినం ఉంటాయి. కనుక శోషాచమే సుదినంచమే ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది చాలా విశేషం. దీనికి ముఖ్యంగా ఈ రోజున వ్యాస తిథి, వ్యాసులు వారు జన్మించినటువంటి పరమ పవిత్రమైన దినం కనుక వ్యాస పూర్ణిమ అంటారు. ఈ వ్యాస పూర్ణిమ రోజున ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ గృహస్థులు ఒక విధంగా ఇక్కడ ఆవాహన చేశారు. వ్యాస పంచాయత సన్యాసులు ఆవాహన చేయవలసిన విధానం లేదు. వారిని పూజించాలి. తర్వాత సద్గురువుల్ని వారి గురువుల్ని పూజిస్తారు. ఇక్కడ గురు సంప్రదాయంలో దాకా మా వాటిని కూడా చెప్పాడు. ఎక్కడికి ఏ స్థాయికి ఆ స్థాయి గురువు. ఆచార్య, ఉపాధ్యాయ, ఆచార్య, గురు, దేశిక అనే స్థాయిలు. ఉపాధ్యాయ గురు దుకారస్థాకంగా చెప్తున్నాం. ఏ విషయమైతే మనకి తెలియదో ఆ విషయాన్ని అందించేటువంటి వాడు గురువు. భాగవతంలో 24 గురువులు చెప్పాడు. భిక్షుకితం క్షేమ కూడా గురువే. మనకి గురువు ఇలా ప్రపంచం అంతా గురువే. సమయంలో స్వామివారు పరమాచార్య జగద్గురు నిర్వచనం చేశారు. ప్రశ్న వేస్తారు, జగద్గురు అంటే నీకు తెలుసా అంటారు. మనం అంటాం జగత్తు కంతకి గురువు రండి అనేది మాది. అది కాదు. గురువు యస్య సహా జగద్గురు. తత్పురుష సమాసం, బహువ్రీహి సమాసం. జగత్తులకు గురువు అని ఒక అర్థం. ఇది అంటే జగత్తులందరూ కూడా మంచి గురువు తత్వోపదేశం చేస్తారుగా, వారిని మనం జగద్గురువు అంటున్నాం. వారు అలా ఒప్పుకోలేదు. జగత్ గురువు యస్య సహా జగద్గురువు. జగత్తు గురువుగా గలవాడు జగద్గురువు. చూసారా ఆ సాత్వికత. అంత జ్ఞానం ఉన్నటువంటి మహామనిషి ఈ సమాసం చెప్పారు. గురు పదానికి ఎవరైనా తగ్గుతారా? అజ్ఞానాంధకారాన్ని పోగొట్టాలి, జ్ఞానజ్యోతి చేస్తారు. దీనికి మూలం మగిలి పెద్దగా పట్టించింది మగిలి. ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. మగిలి ఈ బాగా అంటుకుపోయినది. దీన్ని వదిలించకుండా భక్తి కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఉపాసన కోసం ప్రయత్నం చేస్తున్నాం, ధర్మానుష్ఠానం చేస్తున్నాం, భగవద్గీత భాష్య గ్రంథాలు చదువుతున్నాం. మూలంలో ఏముంది? ఈ మగిలి ఉంది. ఈ మగిలి ఎప్పుడూ ఉంటుంది త్రిజంతువులకి. దేవతలకు వదిలిపోయింది మగిలి, మనిషికే వదలాలి. కనుక ఈ మగిలి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు వదిలిపెట్టాలి. వాళ్ళ దేవతలకి ఈ కామక్రోధాదులు వరం కింద అయిపోతాయి. అలా పంచుకున్నారు. సో కామయత కోరుకున్నాడు బ్రహ్మగారు. ఆయన కోరుకున్నాడు. బహుశ్యాం ప్రజా జయజేతి. జగత్ సృష్టి అంతా కూడా అద్భుతంగా ఎదిగిపోవాలి కోరుకున్నాడు. ఆ కోరిక జగత్ కళ్యాణార్థమైనటువంటి
మొదట కామం, క్రోధం దాన్ని సృష్టించారు. ఈశ్వరుడు దూర్వాస స్వరూపంతో ఆవిర్భవించాడు, విష్ణుమూర్తి దత్తాత్రేయ స్వరూపంగా ఆవిర్భవించారు. ఇలాగా త్రిమూర్తులు ఆ అనసూయాత్రుడికి జన్మించారు. దాంట్లో దూర్వాసుడు జగత్కారణం కోసం దుర్వాసాహ అనే పదం ఉంది, దూర్వాసాహ అని కూడా. దూర్వాసాహ అంటే నిత్య ఉపవాసి, నిత్య ఉపవాసి. వేయించట్టయినా గరికిపోతలు మాత్రమే తింటాడు. దూర్వాహ అశ్నాతీతి దూర్వాస, గరికిపోతలే ఆయన ఆహారం. ఆయన ఒక్క గంట ఇప్పుడు పరీక్షించేసి అమరేటువంటి అంగయాతన పెట్టాడు. అలా చేశాడు కంటే దశావతారాలు. లోక కళ్యాణార్థం వాళ్ళ కోపాలు పనిచేస్తాయి. దుర్వాసాహ, ఆయన కోపం ఎవరిని నిగ్రహించలేదు. ఆ కోపం ఉన్నటువంటి వ్యక్తే ప్రజలుపిగా. ఆ కోపమే అధర్మాన్ని లజించి దూర్వాసుల యొక్క వృత్తాంతంలో ఆయన దూర్వాస మహర్షి ఉంటున్నావా, దూర్వాస శర్మ గారు, దూర్వాసరావు గారు ఉంటున్నావా? మనం పెట్టుకున్నాం రావులు శర్మలు, వాటిని అలా అనం. దూర్వాస మహర్షి ఎలా అవుతాడు? కోపతాపాలన్నవాడు. ఆ కోపం యొక్క స్వరూపం అర్థమైన వాడే. కోపాన్ని స్వాధీనంలో పెట్టుకోగలవాడు, కోపాన్ని జగత్ కళ్యాణం కోసం మలచగలిగిన వాడు. వాళ్ళకి మనకి తేడా బాగా చూసుకోవాలి. ఆ స్థితికి రావాలంటే కోపం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి, కోపం కంట్రోల్ కావాలి. కామం, క్రోధం, లోపం ఇది పెద్ద మాయ. ఆ లోభం వాడికుంది, నాకు లేదు. వాడి దిగిపోతున్నాడు, నేను దిగిపోతున్నాను. ఈ లోభంతో పడరాని పాటు పడుతూ ఉంటాడు జీవుడు. ఈ లోభం దేవతల్లో ఉన్నది, ఈ లోభం దేవతల్లో ఉన్నది. వెతుకుతూ ఉంటారు వాళ్ళు. ఎవడు భూలోకంలో ఇష్టలు ఎవడు చేస్తారు? వశబంధం చేస్తున్నారా, చాతుర్మాసం చేస్తున్నారా, జ్యోతిష్టం సంవత్సరం వచ్చింది జ్యోతిష్టం చేస్తున్నారా అనే ఆశతో లోభపడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ లోభం దీనికి ఉపయోగిస్తుంది, జగత్ కళ్యాణానికి ఉపయోగిస్తుంది. అతను ప్రాష్టాహృత్యకు ఆదిత్యం ఉపదిష్టతే, ఆదిత్యాధ్యాయతే వృష్టి అన్నం తతః. మనం ఇక్కడ హోమాలు చేస్తే చూసుకోవడానికి వెళ్ళి ఆదిత్యలోకానికి వెళ్ళి దేవతలకి ఈ ఆవిర్భాగాలు చెప్తారు. ఆ దేవతలు సంతోషపడి మనకి సస్యానుకూలమైనటువంటి వర్షాన్ని కురిపిస్తారు. ఇషం, ఊర్జం, ఈ రెండే. అన్నపానీయాలే మొదట బేసిక్, తర్వాతవన్నీ వేరు. నీళ్లు లేక ఎంతమంది బాధపడుతున్నారు పట్టాలు చూసామా? గుంటూరు జిల్లా. మరి కరువు కాటకాలు వస్తే క్షామం వచ్చేసింది అనుకోండి, బియ్యందరూ గారు ఏం తింటామన్నా దొరకదు. మనకి ఇటీవల మనం ఎప్పుడు చూడాల, ఇప్పుడు చూసాను, చాలా కాలం అయింది, వెళ్ళిపోయింది. ఆ రేషన్ చేసిన పెట్టారు. కనుక విషం, ఊర్జం, నాకు కావాల్సిన అన్నపానీయాలు కావాలి. ఇవి దేనివల్ల వస్తాయి? దేవతలు ఇవ్వాలి, వర్షం ద్వారా రావాలి. ఎంత నీళ్లు పోసినా భూమిలో నీళ్ళు తగ్గితే పైన నీళ్ళు అవుతే భూమిలో కూడా ఉండదు. కనుక విషం, ఊర్జం, విషయత్వాన ఊర్జత్వాన. పన్నం మొదటి వేదంలో ప్రారంభమే అన్నపానేత సర్వదా. నాకు ఇప్పుడు అన్నపానీయాల లోపం లేకుండా ఇదే కొర. ఇది సమర్థ ప్రాణికోటికి కూడా కదా, మనుషులకే కాకుండా దేవతలకే, మనుషులకు కూడా కాదు. ఇది యజ్ఞముల మీద ఆధారపడి. ఈ రోజులు అడుగుతారు, అడిగారు కూడా చాలా మంది, వీడు అడగలేదు. మీరు ఇక్కడ అంటున్నారు అమెరికాలో యజ్ఞం చేస్తున్నారా, రష్యాలో యజ్ఞం చేస్తున్నారా అని అడిగారు. ఇంతమాటే ఇక్కడ పళ్ళు ఉంటాయి, లోపల తోపుతుంది, మందులతో పనిపిస్తారు. నేను ఇప్పుడు మనకెంతే ఏది సారవత్రమైనటువంటి విషయాలు లేవు. ఊర్జం అంటే సారవత్రమైనటువంటి
రసం అన్నమాట. అది బలాన్ని కలిగి అతి బలవర్ధకమైనటువంటి యొక్క వర్షం కలవాలంటే, పదార్థం బలవర్ధకం కావాలంటే ఆ యజ్ఞం చేయాలి. దాని ద్వారా వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో అది ఇహమూర్త్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చాలా చాలా విషయాలు ఉన్నాయి. కనుక అన్నపానీయాలు దేవతల దగ్గర ఉన్నాయి. వాళ్ళ నుంచి మనం కోరాలి. వాళ్ళు ఏం కోరుతున్నారు? భూలోకంలో యజ్ఞం చేస్తున్నారా లేదా? సస్యాజ భగవాదికం, సస్యాజ భగవాదికం. అదిలీపు మహారాజు వర్షాల కోసం యజ్ఞం చేస్తున్నాడు. ఇంద్రుడేమో వీళ్ళకి మనం పాడి పంటలు బాగా పండింపజేయాలి అని ఆయన కోరుతున్నాం. లోపం అనేటువంటి లోపం. వాళ్ళకి యజ్ఞం చేస్తే ఇక వాళ్ళకి ఆహారం వెళ్ళింది. ఇది లోపం. ఈ లోపం లోక కళ్యాణం అయింది. ఇలా చెప్పుకోకపోతే మొత్తం అన్నీ కూడా దేవతలు లోక కళ్యాణార్థమై యారింటిని మలుచుకున్నారు. మనం పంచుకున్నాం. స్వార్థమే. కోపం వచ్చిందంటే నన్ను నువ్వు తిడతావా, వీడు తిట్టాడు కనుక వాడిని అంతం చేయాలి. ఎంతవరకు పోతుందో తెలియదు. వృద్ధో హన్యాత్మికులు. కోపం వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా లెక్క చేయడం చెప్పేస్తారు. జరుగుతున్న లోకంలో చూస్తున్నాం. ఇవన్నీ ఉట్టి మాటలు కావు, లోకంలో చూస్తున్నాం. కోపం అంత పెద్ద. ఆంజనేయ స్వామి మహాయోగి, ఆయనే బాధపడ్డాడు. అయ్యో, ఎందుకోసమైతే లంకాపట్టణాన్ని పెట్టాను, ఆ సీతాదేవి మంటల్లో కారిపోయింది, వచ్చిన పని అలా అయిపోయింది. ఉద్రోహన్యాత్మికుడు నడిపోయింది. కోపం వస్తే ఎంత పని అని చేస్తుంది. మనం అలా కంట్రోల్ చూసుకోగలమా? కోపాన్ని చూసుకోలేదు. ఇది చిన్న విషయాన్ని కూడా ముందరి ఈ క్రోధాన్ని అణుచుకోండి. ప్రతీకార భావం మొదలండి. కోపం వదిలితే మొత్తం అన్ని లేని పడతాయి. తర్వాత కామం, కోరికలు వస్తాయి. విరిగిపోతున్నాయి కోరికలు, చల్లలు. ఒక కోరిక తీరితే చాలా, మళ్ళీ ఇంకో కోరిక. కామానాం ఆనందాలు కథాప్రవాహ అన్నారు. ఒడ్డు లేవు ఆ కోరికలకి. ఎటు పడితే తెల్లందరిపోతుంది. ఈ కోరికలన్నింటినీ కూడా కట్టదు. లోభం, ఎదుటి డబ్బుని ఆశించడం. భారతం అంతా వింటే సారాంశం ఏం తేలింది? పరధనాన్ని కాంక్షించాడు కనుక మట్టుమాయమైపోయారు. మొత్తం అందరూ కూడా చచ్చిపోయారు. నూరుగురు కూడా. ఏమిటి ప్రయోజనం? జీవించి ఏది సాధించాడు? భారతం చదివితే మనం తెలుసుకోవాలి. మనలో లోభం కనుక ఉందంటే ఇదే పనిచేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నంతా కూడా అదే. లోభం స్వార్థానికి ప్రాతిపదిక, భూమిక. స్వార్థంతోనే నడుస్తుంది. పరార్థ జీవనం ఎవరికి లేదు. పరార్థైక జీవన. నీ జీవితం పరుల కొరకు ఉపయోగించిన జీవితం ధన్యం. మనకంటే చెట్టు నాడు, మనకంటే గోవులు నాడు, మనకంటే నదులు నాడు. పరార్థైక జీవన ఛాయామన్యస్య కుర్వంతి స్వయం తిష్టంతి జాతకలే ఫలంచ పదార్థం ఆత్మహేతో మహాత్మ. చక్కటి నీడనిస్తున్నాయి, మంచి ఫలాన్ని ఇస్తున్నాయి. వాటి ప్రయోజనం కోసం కాదు, పరప్రయోజనం. అవి జీవులే. గౌరవంగా తింటాయా? ఈ పిచ్చి మాటలు ఇక్కడ మనకి ఆ అంశం అక్కడ. అది జీవే, మనము జీవులే. ఆ జీవులు పరార్థైక జీవిన. ఆవు పాలు తోడకుండా ఇచ్చుకోవడానికి వీళ్ళు. గోడ కోసం చెడుకుంటారు. దాన్ని నోరు కట్టేసి ఆ తల్లి దూడ కోసం పిరపల్లాడుతూ ఉంటుంది. ఆ పాల కోసం పిరపల్లాడుతూ దూడ. వీళ్ళిద్దరినీ కట్టేసి పాలు పితుకున్నామంటే స్వార్థం ఎవరికి? మనిషికి స్వార్థం. ఇలా ఈ విధంగా లోభ ప్రవృత్తి ఎన్ని రకాలుగా తెల్లవారితే మనం లోభ ప్రవృత్తిలో ఉన్నామో ఆలోచించుకోవాలి. లోభాన్ని తగ్గించుకోవాలి. కాళిదాసుకు లోభం ఉందండోయ్. కాళిదాసుకు లోభం ఉంది, భలే లోభం. కసూరి ప్రభవో వంత విషయామతి ఇతీర్షు దుస్తరం మోహాలు.
ఉడిపోయిన కాదు, చిన్న తెప్పలాంటిది నా బుద్ధి, మహాసముద్రమైనటువంటి రఘువృక్షం. ఆడగలమా? చిన్న తెప్పతో ఆడగలమా సముద్రాన్ని? మరి ఆశేది లోపమేగా. ఫలే లోభా, బాగా పొడగలి వాడు చేతికి దుద్దు పండు, పొట్టివాడిగా అన్నారు. ఎగిరేదనుకోండి కింద పడతాడు, నవ్వులు పాటు అయిపోతాడు. ఇంకేత పొడగలి చేత పొందదగినటువంటి పండు మీద లోభంతో పొట్టివాడు ఎగిరితే కింద పడతాడో, పూర్వకవుల యొక్క కీర్తిని సంపాదించడానికి లోపబడి అలా నవ్వుపాటు పూర్తుందామో అనుకున్నాడు. అది మానేయాలిగా. మరి ఆ లోభం ఎంత పని చేసింది? మహాత్ముల యొక్క ఈ మనం విచారణ చేయక వదలం ఎక్కడైనా ఉంటాయి. కామక్రోధ లోభము మతమాశ్చర్యములు, వాటిని దేవతలు ఎలా మలుచుకున్నారో, ఋషులు ఎలా మలుచుకున్నారో, కవులు ఎలా మలుచుకున్నారో, లోకోపకారార్థమే తయారైందో ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కర్మానుష్ఠానం చేసిన, భక్తి మార్గమైన, ఉపాసనైన, జ్ఞానమైన పొందగలుగుతారు. జ్ఞానానికి భూమికి ముందరి ఈ యొక్క ప్రక్షాళన చెయ్యాలి. తర్వాత పురాణ శ్రవణాలు, దపదపాదులు. దపదేశ అంటే ధర్మవ్యాధుడిని, ధర్మవ్యాధోపాచ అంత కౌశికుడు బ్రాహ్మడు, వాళ్ళంత జపం చేశాడు, అనుష్ఠానం చేశాడు, దరిద్ర బాధ అనుభవించాడు, 10 మంది సంతానం, తల్లిదండ్రులు పూజించాడు. ఎవడ పడతారు సంతానం? వైరాగ్యం, అదో వైరాగ్యం, పనికిరాని వైరాగ్యం. ఈ సంసారం మనకెందుకని వదిలిపెట్టేసి అడవిలో పెట్టాడు. రోజు భిక్షాటం చేసుకోవడం, ఇంత జపం చేసుకుంటూ ఉండటం, ఏదో వచ్చిన వాళ్ళకే కథం కబుర్లు చెప్తూ ఉండటం అలా అని ఈ ప్రకారంగా జరుగుతుంది వాడి వ్యవహారం. ఒక రోజున మాడు ఎండ విపరీతంగా ఉంది, భిక్షాటనం వెళ్ళాలి. భిక్షాపాదనం కడుక్కున్నాడు, అక్కడ పెట్టాడు. అప్పటికి కారం దాటిపోయింది. ఆ రోజున ఎండ మాడుతోంది. పైనుంచి కొక్కిరై రొట్టెలు ఇప్పుడే కడిగి అక్కడ పెట్టాను. దీని గొప్పదేగా ఒక్కసారి లభించాట. భస్మం కోపంతో చూశాడు. భస్మం చూసారా? భస్మం అయిపోయింది. నాలో ఇంత తపస్సు ఫలంతో ఉందా? కొంచెం వచ్చింది దాని మహిమ. వాడిని పట్టలేదు. ఈ మహిమను ప్రదర్శన చేస్తుంటారు. వాళ్ళు మహిమ వచ్చిందని చెప్పేసి బాగా సంతోష పడిపోయాడు. భిక్షాటం బయలుదేరు. ఆ రోజు ఆలస్యం ఎందుకు కనుక ఒక పతివ్రత దగ్గర చాలాసేపు కూర్చున్నాడు. వద్దు భిక్షాంతి అరకల 2 సార్లు 3 సార్లు తర్వాత వచ్చింది. వచ్చేంత ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇవాళ ఈవిని మార్చేసి వెళ్ళాక తప్ప ఫలితంతో అందుకోసం చూస్తున్నాడు మాట. అయితే వెళ్ళేవాడు అవుతాడు. సరే అక్కడి నుంచి ఆవిడ భక్తులు శుశ్రూష చేసి ఆయనకు ఓయిలు పెట్టి సేవ చేసిన తర్వాత ఆయనకి భిక్ష ఇవ్వటానికి వచ్చింది. అలా చూశాడు గట్టిగా. స్వామి, మీరు అలా చూస్తే మాడిపోవడానికి మీరు కొక్కిలేని కాదు, కోపం తగ్గించుకోండి అని చెప్పింటారు. మీకెలా తెలుస్తున్నా? నాకెలా తెలుసు? నాకు తెలిసింది ఇదేను. నీ జీవితం అంతా చెప్తాడు. ఒకడు ఉన్నాడు అక్కడ, ఆయన వింటాడు. ఇంతకంటే గొప్పవాడు ఉన్నారా? ఇప్పుడు వాడు చెట్టు మీద తొక్కిది ఆయన మార్చగలిగాడు కానీ చూడని దృశ్యాన్ని చూచేట్టుగా చెప్పలేదు. ఆ శక్తి తనలో లేదు. ఈవిడి కంటే ఇంకా గొప్పవాడు నాడు ఇప్పటికీ ఆకలి పోయింది. ఏం దానికోసం జపసిద్ధులు చూసారా? వచ్చింది అనుకో సిద్ధి, జాగ్రత్త చేసుకోవాలి. మంత్రసిద్ధులు సామాన్యంగా ఎవరైనా వారు ఉన్నారు. ధర్మవ్యాధుడని కటికిన వాడు మాంసం అమ్ముకుంటూ ఉంటారు. వారి వ్యాపారం అది రోడ్డు సరే వెళ్ళు. ఆ రోడ్డు మీద ఉంటున్నాడు. దాన్ని చాలా ఉంటున్నారు. మీరు పరిమితి ఇచ్చారు.
వచ్చాం. నేనండి పతివ్రత గారు మీకు ఇక్కడ అడ్రస్ చెప్పారు, ఇక్కడికి వచ్చారు. ఆ కొక్కినే మాడిపోయింది, ఈవిడ మాడలేదని సందేహం కలిగింది. ఎక్కువ తెలుసుకుందామని ఉద్దేశంతో వచ్చారు. తెలుసుకుంది తండ్రి ఇంటికి తీసుకెళ్ళాడు, తల్లిదండ్రులకి కార్డు కడిగాడు, వాళ్ళకి అన్నం పెట్టాడు. కళ్ళు లేవు వాడికి, వీటి మీద ఆధారపడ్డాడు. కాళ్ళు విసిగాడు, విసిరిగలతో విసిరాడు. తర్వాత చెప్పాడు, నా దేవతల వేరు, నా మంత్రం మాతాపిత్ర మంత్రం, నేను చేసే సేవ. వేదశాస్త్రాలు చదువుకున్నవాడిని కాదు, తపస్సు చేయలే అని మొత్తం అంతా సుమారుగా 24 అధ్యాయాల ఉపాఖ్యాన ధర్మం ఉపదేశం చేశాడు. ఇంత ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? వీళ్ళగా బొబ్బగించుకున్నాడా? తల్లిదండ్రులు వదిలేశాడా? సంతానాన్ని వదిలేశాడా? క్రోధంతో తపస్సు చేశాడా? మనం ఇవన్నీ తెలుసుకోవడంలో వాటికి వీటికి తేడా ఎక్కడ వస్తుంది? చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తే మనం చేసుకున్న తపస్సు అంతా కూడా పోతుంది. ప్రయోజనం కలగాలి. నేను అరుస్తుంటా, నాకు కోపం ఉంది, నాకు కోపం తిట్టుకుంటాను. మనకెందుకులో పోతుంది, కుక్కతో కలగా మళ్ళీ అక్కడికి పోతాం, మళ్ళీ వినపడుతుంది. చూడకుండా ఉంటుంటా సమాధానం. ఇది మాకడింది. ఈ కోపం వల్ల ప్రయోజనం కలుగుతుందా? కలగట్లేదు. మనం కోపగించుకుని పోయేందుకు తానవ్వక నొప్పించక తిరుగువాడు గన్యుడు సమధి. మనం నొప్పించద్దు, మనం నొచ్చుకోవద్దు, తప్పు తిరుగుతే సరి. అర్థమైందా? భాగవతం ఇంకో మాట, తన అడవి అనుకుంటా మేలు నిశాచరాత్రి అని ఏం కదా. అడవిలో ఉంటాడు, ఇంకోటి వాడు అడవుల్లో ఉంటాడు, సమాధానం ఒకటి. అర్థమైందా? అంటే ఇదంతా కూడా ఓ గురువుని ఆశ్రయిస్తే ఇటువంటి విషయాలు చాలా వాటికి వీటికి చాలా సులభంగా మలుచుకోవటానికి వీలు చెప్తారు. మోహం అంటే ఏమిటి? మోహం నుంచి తప్పించుకోవటం అలాగా. దానికి ఉపాఖ్యానం వేదం ఏం చెప్తుంది అని ఈ ప్రకారంగా మొదట కామక్రోధలోభ మోహ మదమాత్సర్యములను మలుచుకోవటానికైనా ప్రయత్నం చేయాలి. అణుచుకోకూడదు. మళ్ళీ ఎక్కడో చల్లేస్తుంది, మొలకొస్తుంది, ఎక్కడో వస్తుంది మొలక. అణచద్దు, మలచాలి. మలుచుకోవాలి, అణచకూడదు. కామక్రోధాతుల్ని మలుచుకుంటే దేవతల్లాగా లోకోపకారార్థం ఇవన్నీ కూడా ఉపయోగిస్తాయి. అప్పుడు జ్ఞానం చక్కగా మనకి లభిస్తుంది. ఇంకొకటి, యోగం లేదు. యోగం అంటే కలయిక, కర్మానుష్ఠానం చేస్తున్నారు, యజ్ఞయాగాది కర్మలు. యోగం లేదు, యోగానుసంధానం లేదు అక్కడ. అర్థమైందా? మనస్సు అక్కడ నిలబట్ల, దేవతాస్వరూపం ఆలోచించట్ల, కర్మస్వరూపాన్ని ఆలోచించట్ల, కర్మ విచారం చేయట్లా, చేసుకుపోతున్నారు అంటే యాంత్రికంగా. కర్మానుష్ఠానం ఫలించట్లేదంటే కారణం యోగం లేదు కనుక. ఈ విషయాన్ని నేటి సమాజంలో వ్యక్తులందరూ కూడా గ్రహించాలి. ధ్యానం, క్షణకాలం ధ్యానం చేసుకోవడం, ధ్యానంతో చేయండి. భగవంతుని మీద ధ్యాస పెట్టండి. స్వాహాకారం దగ్గర కూడా మనం బుద్ధిని అక్కడ పెట్టట్లేదంటే ఎంత దిగువలో ఉన్నామో మనం ఆలోచించాలి. యోగం అంటే ఈ చిత్తవృత్తులు చేసే దాని మీద దృష్టి ఉండాలి. ప్రారంభించామంటే కదలకూడదు, ప్రారంభించామంటే ఇంకోటితో మాట్లాడకూడదు. వచ్చారా 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 వచ్చారంటే ఈ దేవత కంటే వాడే ఎక్కువ పెట్టా అన్న. మనం అలా అనుకో, వాడు ఎక్కువ, దేవతను కూర్చోబెట్టేస్తాం. అర్థం కాదు. చేసే పనులోనే
ఇవన్నీ మలుచుకోవాలి. అప్పుడు ధ్యానంతో మనం చేసే పని మీద చిత్తవృత్తులు కనుక పని చేస్తూ ఉంటే దానివల్ల ఫలితం ఎక్కువ మనం పొందగలుగుతాం. ఇది కర్మానుష్ఠానం, ఉపాసన అంతే, జ్ఞాన సాధన అంతే. అనిత్యాని శరీరాన్ని పరిండి తెలీదా? అందరి సొమ్ము మాకే రాని. శరీరం నిత్యమా సత్యమా ఎప్పుడూ రాలిపోతుంది. దీనికోసం పెద్ద ఆశపడాలా? బ్రహ్మ పదార్థం విచారణ చేయకుండా ఉపన్యాసం అంతా చెప్పాడు. తాంబూలం ఇచ్చాడు. 10,000 ఇస్తానని ఆశతో వెళ్ళాడు. 3,000 రూపాయలు అడ్డ. ఇదేమిటయ్యా, ఇదేనా ఇంత సభ్యసి? ఇదే అనిత్యాన శరీరాన్ని వాడు సొమ్ముని మిగిలిగా ఇచ్చింది సంతుష్టతో ఎదురిచ్చారా సంతుష్ట అని చెప్పాడుగా. సంతోషించగా అందరి సొమ్ము మాకే రాని. ఇది అబద్ధంగా నిత్యంలో జరుగుతున్న వ్యవహారమే. వేదాంతం చెప్తారు అందరూ. గృహే గృహే వేదాంతం. ఇవన్నీ కూడా మనం జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. ఇప్పుడు వేదాంతం చెప్తే ప్రారంభిస్తే ఒక్కళ్ళు కూడా నిలబడరు. మనకు అర్థమయ్యే భాషలో మనకు చెప్తే ఏదో అర్థమయ్యేటట్లు ఉన్నది. లేచిన తర్వాత దులిపేస్తాం. ఇవన్నీ పోతాయి, ఎప్పుడు పోతాయి. పురాణ వైరాగ్యం అంతవరకైనా ఉంచుకోండి. శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి. దీన్ని విస్తరించి ఇంకా ఉపమానాలతో ఇంకా పెంపొందించుకోవాలి ఆ విషయాన్ని. నాకు ఇక్కడ నచ్చారు కొంతమంది. ఇటీవల నేను ఎవరిని చూడాలి, నేను ఏదో చెప్తూ ఉంటాయి ఇక్కడ. ఆయన మా శ్యామ్ కుమార్ గారు ఇవి గట్టివారు ఏవో చెప్తుంటాను నేను. అసలు ఈ పుస్తకాలు ఉన్నాయి అని చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ అక్కడికి వెళ్ళి పుస్తకం చూసుకుంటాను. ఈ చెప్పింది కరెక్టే, నాకు చెప్తాను. నాకు అసలు మీరు చెప్తున్నారు కానీ దాని రైట్ ఏంటో నాకు చూపించండి అన్నవాడిని చూస్తే నాకు సంతోషం. ఎందుకని? 90 వాచాపగతి. ఇది ఎక్కువైపోయింది లోకంలో. నోటికి తోచిందన్నా నేను చెప్పేస్తాం. వాళ్ళు తోచిందల్లా ఊహిస్తూ ఉంటారు. 90 వాచాపగతి. నోరు అబద్ధం ఆడుతుంది. అమృతం మనసాధ్యాయ. మనస్సు అబద్ధాన్ని ఊహిస్తుంది. చక్షుర్వై సత్యం. నిజంగా మీరు ప్రమాణం చూపించండి అన్నవాడు గొప్పవాడు, సంతోషిస్తాను. అర్థమైందా? నేను చెప్పింది వింటూ ఉంటారంతే, మళ్ళీ మననం చేయరు. ఏం చెప్పారో ఏం చెప్తారో ఆ గురువుపదేశుడు లోపలం అక్కడ. ఇది చెప్పవలసిన పని లేదు, వాళ్ళు వెళ్ళవలసిన పని లేదు. ఏది మంచి మాటలు ఉన్నాయో వాటిని శ్రవణం చేసి మననం చేయాలి. మళ్ళీ ఉదాహరణల ద్వారా వాటిని నిధిధ్యాసలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఆ ఉపదేశం సరిగ్గా అవుతుంది. ఇప్పుడు ఉపదేశమా ఈ రోజును బట్టి ఏమన్నా చూసినా ఉపదేశం కాదు, క్లాస్ పీకటం. కూర్చోబెట్టినారు, మంచి మాట చెప్తామనుకోండి, క్లాస్ పీకుతున్నారు. క్లాస్ పీకేస్తున్నాడు. దాని పేరు క్లాస్ అని పెట్టారు. హితమైన మాటలు వినకుండా వినకపోగా క్లాస్ అంటున్నాడు. అంటే క్లాస్ అంటే స్కూల్లో క్లాసులు తలకాయ నొప్పి ఇటువంటిదో ఈ మాటలు అంటే క్లాస్ పీకుతున్నారు. అర్థమైందా? ఇంకా శ్రవణం ఏమిటి? ఇది చేస్తాయి. మరి ఉపదేశం అంటే ఏమిటి? ఇంకా ఉపదేశం అంటే చెప్పాలిగా. వాడు ఇందాక మంచి వేదాంత విషయాలు గురుపాదుక అంటే ఏమిటో చెప్పాడు. ఇప్పుడు గురుపాదుక పొందిన వాళ్ళకి ఏమన్నా అర్థమైందా? అర్థమయ్యేట్టుంది. అర్థమైందా? వంట పట్టద్దు. మీరు పరిప్రశ్న ఉందా? మీలో అడిగారా? అడగండి, చెప్పడానికి వీల్లేదు. నా పృష్ట కష్టచక్రోజ. పరిప్రశ్న కావాలి, సేవ కావాలి, పరీక్షించాలి.
వాడికి కానీ చెప్పడానికి లేదు. నేను చెప్తూ ఉంటాను, అర్థం కూర్చుంటే ఇక్కడ చెప్తూ ఉంటాను, ఇలా వింటాడు పోతుంది. ఆ విన్న వాళ్ళకి ఎక్కడో ఏ కొద్ది పొందుకో మళ్ళీ చెప్పండి అంటూ ఉంటారు. మనం వచ్చు దాంట్లో ఆ ఫోన్లో చూశాడు ఒక చిలకావరు డాక్టర్, ఆయన గురించి వచ్చాడు. దాంట్లో చూశానండి, మీ ఏ కార్యక్రమం వచ్చినదో మాకు చెప్పండి, మీ ఉపన్యాసం వస్తే చెప్పండి, సంజ్ఞానం గురించి చెప్పాము, నాటకం అంతా చెప్పాడు. అదే దాంట్లో అలాగే ఒకదాని విషయాన్ని మాట్లాడుతుంటే తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, పోతు తీసుకుంటారు, చెప్తాడు, అందరికి పొందిస్తాడు. పరిప్రశ్న కావాలి, సేవ కావాలి. ఎంత చెప్పినా ఎంత నిద్ర, కామక్రోధాదులు అణచకుండా, మోహం తొలగకుండా, పరిప్రశ్న లేకుండా, సేవ లేకుండా వంట పట్టవు. జ్ఞానోపదేశం అటువంటిది. మహర్షాదులు సైతం కూడా అది భగవో బ్రహ్మేంటి అయ్యా మాకు బ్రహ్మోపదేశం చేయండి, తపో తప్యస్వ, చాలా కాలంగా తపస్సు చేయాలయ్యా, చేసిరా. వెంటనే చెప్పేవాడు కాదు. వాళ్ళు కన్నకముల ఫలాలు తిన్నారు, మళ్ళాగా పిండి వంటలతో భోజనాలు చేయలేదు, ఉపాసన చేయలేదు. చిచ్చుపుట్టి తెప్పించినట్టుగా చిట్టాలని గర్తించడా ఇవి నుండి కానీ మనకి కందమూల ఫలాదులు తిన్నారు మహానుభావులు. వాళ్ళ ఆహారం వాయుభక్షుడు చేశారు, తపస్సు చేశారు, జ్ఞాన సాధన చేశారు. అటువంటి వాళ్ళు బ్రహ్మోపదేశం చేయమంటే ఇంకా తపస్సు చేసినట్టున్నారు. ప్రశ్నోపనిషత్తులు అదే చెప్తారు. వాళ్ళు శ్రోత్రికం బ్రహ్మాన్ని ఇస్తాను, ఇంకా తలతపారేటటువంటిది కాదు వేదాంతం. అయితే అలా అనుకుని ఊరుకుంటే ఎలాగా? ఏదో చెప్పాలిగా. చెప్తే వంట పట్టని గాడికి ఎందుకు చెప్పడం అని నాకు తెలుసు. ఏదో వచ్చిన మాట ఏమన్నా నాకు చెప్తే పరిప్రశ్న కావాలి. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు గురు పూజ? ఏదో ఫార్మాలిటీ. గురు పూర్ణిమ ఉన్నారు కనుక గురువు ఆ రోజు పూర్ణిమ రోజున రావాలి, ఏదో ఒక తాంబూలం పెట్టాలి. దండే ఇవన్నీ కూడా వాక్య పూజ. వాక్య పూజ నకర్తవ్య. ఆంతర పూజ ఉంటే కానీ వాక్య పూజ సరైంది కాదు. నేను నిరోధిస్తున్నాను, మీరు అనుకోకండి, దీన్ని సమర్థించేవాడిని కాదు. వాక్య పూజ నకర్తవ్య, ఆంతర పూజ కావాలి. చిత్తశుద్ధి ఎంత అవుతుంది? ఇందాక చెప్తున్నటువంటి చిత్తశుద్ధి అంటే ఈ మాలిన్యాలతో కూడినప్పుడు ఆ మనస్సు అక్కడ గురుపాదుక మీద ఉంటుందా? మనిషిని భావం చేస్తున్నామా, గురుపాదుకను భావం చేస్తున్నామా? ఒక మనిషిని చూస్తున్నారు కదా, గురుపాదుకు తెలియట్లే. ఇందాక చెప్పిన తత్వం అది. కామకళావిలాసంలో ఆ గురుపాదుకు గురించి వీటిని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేస్తే వస్తుంది. ఆగ్రహంతో ఉన్నారు తెలిసినవాడు, తెలియని వాళ్ళు తెలియనటువంటి యొక్క పరిస్థితులు ఉన్నారు. ప్రభువును చూసకపోతే వాళ్ళకి అవసరమే లేదు. ఈ సుభాషితమేం కాదు, జీర్ణమంగే సుభాషితము. ఎవడికి చెప్పగలేవాడు, వాళ్ళ తర్వాత చూడగా. కనుక గురు పూజా మహోత్సవం ఉన్నప్పుడు ఇందాక వారు అడిగింది కుకారస్తునాశక, లోకానికి తెలియాలి ఆ గురుపదం విలువ ఎంతటో. సామాన్యమైనటువంటి ఇంటికి పురోహితానికి వస్తారు, గురువు గారు అంటాడు, వాడు ఆ అర్థం చెప్పలేడు, దాన్ని విడగొచ్చి అర్థం చెప్పలేడు. ఆ సంస్కారానికి వాడిని గురువు గారు. అందరూ గురువులే. గురుపదం ఎంత గొప్పది. కృష్ణం వందే జగద్గురుం శివాయ గురవే నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువు, గురువు సుబ్రహ్మణ్యేశ్వర. గురుపదం
గురుకులం అంత గొప్పదనమాట. ఆ విలువను మనం కాపాడుకోవాలి, సద్గురువులను ఆశ్రయించాలి, చిత్తశుద్ధితో అన్నమాట. దానికోసం చేయండి. పాదుకా ఉపదేశం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొదట్లో వాళ్ళు భేషజం కోసం వచ్చేసి ఇక్కడ కూర్చోవాలి మొదట్లో. ఆ తర్వాత తగ్గినాయి. వారందరూ ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడున్నారో అడ్రస్ తెలియదు. ఉన్నవారు కూడా దగ్గరికి రాదు. అదో మహాపాపం. నీకు గురుపాదకి ఎందుకు దొరికావు నువ్వు? పరీక్షించకపోవడం అంత చవకబారైనటువంటి విషయం ఇలా కింద తయారైంది. దీనికి బాధపడుతున్నాం. ఈ గురు పూజకి గురుపాదకు పొందినటువంటి యొక్క వ్యక్తుల యొక్క నడక ఏమి ఇంప్రూవ్మెంట్ కనిపించట్లా. అలాగే జ్ఞానం పెరగాలి, తత్వం అన్వేషణ చేయాలి, ఉపాసన చక్కగా. ఒక్కొక్కటి మీకు చెప్పినటువంటివి బోధశుద్ధ్యాది న్యాసంలో ఇవన్నీ వేదాంత శాస్త్రంలోనూ ఉపదేశంగా మహామహా గ్రంథాల్లో అనూచానంగా మహర్షాదులు అనుష్ఠించినటువంటి అనుష్ఠానం రోజు మీకు అందరికీ చూపిస్తున్నాను. ఒక్కడికి ఈరోజు నాడే కొన్ని యాగాల్లో తెప్పించాను. మీకు బోధశుద్ధ్యాది న్యాసం కనుక వస్తే 1116 బహుమతి చేస్తాను. ఒక్కడికి కాలేదు. 100 రోజులు బ్రతుకులు నడిచినాయి. 100 రోజులు చెప్పారు, ఒక్కడి కాదు. ఎంత విలువైనటువంటి విషయాలు. అందులో ప్రాణశక్తి మంత్రం ఉంది. ప్రాణశక్తి మంత్రం దాని గురించి చెత్త. ఇది ఆత్మోత్తమం కింద భావించకండి. ప్రతిష్ఠకి వెళ్దాం. గంగావతి క్యాంప్, కర్ణాటక. అంత కమ్మవారు నాస్తికులు, భౌతికవాదులు అక్కడ ఉన్నోడు ప్రతిష్ఠించి ఆ విగ్రహం విరిగిపోయింది. మంచిది కదే విగ్రహం, చెప్పు వాళ్ళతోనూ అని పురోహితుడితో చెప్పాను. అని ఇప్పుడు మాట్లాడకండి, ఇప్పుడు మాట్లాడతారు. ఆ రోజు నేను చూశాను విరిగిపోతుంది. ఇది రామ విగ్రహం విరిగిపోతుంది, అది మంచిది కదా విన్నాడు కదా. అదే అగ్రవాసంలో సాయంకాలం వాసనలో పెట్టాడు. ఆంజనేయ స్వామి విగ్రహం అలకలక పుట్టు ఉంది. రామ విగ్రహం టప్ అన్నది కడపుసులు వచ్చేసారు. ఊరుకులు వాడు. ఈ బ్రాహ్మణేమో వెళ్ళిపోయి వేదిక చాటు ఎక్కడో దాక్కున్నాడు. కొట్టడానికి వచ్చేసారు. ఏమయ్యా నా విగ్రహాలు ఎక్కడ కనపడతారా? కాసేపు ఆగండి, ఆపేసి మీకేం కావాలి? విగ్రహం ఎందుకు పగిలిందనే దానికి సమాధానం కావాలా? లేకపోతే ప్రతిష్ట ముందర దొరికేటువంటి ఉపాయం కావాలా? మీరే చెప్పండి. అనవసరంగా మాట్లాడండి, విలువైన మాట. సరే జరిగింది, జరిగింది. వెంటనే ఆర్లగడ్డ ఉంటుంది, అర్లగడ్డ అక్కడికి వెళ్ళండి. విగ్రహాలు ఉంటాయి ఇక్కడ, పట్టుకురండి. నేను జీవనకి పనిచేస్తాను. ఎవరు మాట్లాడారు అయిపోయారంట మొత్తం. అయితే వీళ్ళు బ్రాహ్మణులు స్వార్థపరులు, వాళ్ళ ప్రయోజనం కోసం చేసుకుంటున్నారు అని వ్యవధిశారు. ఊళ్ళో అదే గగ్గలు పుడుతుంది. ఇది విరిగిపోయిందంటే కారణాలు విని వీళ్ళు దేశానికి అరిష్టం ఎన్నెందుకు పేర్లు పెట్టేశారు. సరే మొత్తం కూర్చోమన్నాం. విగ్రహాలు ఏమంటే పిచ్చి చెప్తారు. మీరు అన్నం ప్రకారంగా అక్కడే ఉన్నాయండి విగ్రహాలు నన్ను ఒకడు అది ఓర్చుకోలేక భౌతికవాదులు అలాగే అంటారు. ఏదో ఉంది ఎక్కర్లేదు, విగ్రహం వచ్చింది కదా నమస్కారం చేశాం. నిజంగా మనం చెప్పే మాటలు కనుక భగవంతుడు వింటే, దాంట్లో జీవం కనుక ఉంటే నిరూపణ చేయడం అక్కడ. ఏ విధంగా నిరూపణ చేయమంటాం? హార్ట్ ముఖ్యం. మనం చెప్పే మాటలు ఆయన వినాలిగా. వినాలంటే హార్ట్ కావాలిగా. చూపించమన్నా చదువుతాను.
ఈ చెప్పే ప్రాణశక్తి యొక్క మంత్రం చెప్తున్నాడు. రాత్రి ఉపాసన చేశాడు. చనిపోయిన మనిషిని కూడా బతికించవచ్చు, అటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఆ ప్రయోగం చేసాం, చెయ్యాలి. లేకపోతే లోకానికి ఎలా సమాధానం చెప్పగలం? ఊరుకుంటేలాగా. రాత్రి ఉపాసన చేశాను. ప్రాణప్రతిష్ఠ కూడా తీసుకురండి, జగతోపు పెట్టుకొచ్చాను. పెట్టి చూసాం, కొట్టుకుంటుంది. గుండెలా కొట్టుకుంటుందా కొట్టుకుంటుంది. వాళ్ళకి కావలసింది అది. ఇంత శక్తివంతమైనటువంటి మంత్రం చమక్కబారుగా ఉంది. ఉపాసన చెయ్యాలి. రోజు నిత్యంగా చేసుకుంటుంటే ప్రాణశక్తి యొక్క అనుగ్రహం. మూల ప్రకృతే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని గురించి చెప్పాలంటే ప్రపంచ శారదాంతరం, శారదా తిలకం ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జ్ఞానం కావాలిగా. మీకు ఆ ఓపికగా లేదు. ఏం తెలుసుకోగలరు, ఏం చేయగలరు. ఇటువంటి విషయాన్ని పొందినాడు గురు పూజకి అర్థం. ఇవేమీ సాధించకుండా అప్పుడుతుంటాను సాధించాలి. ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆ ప్రాణశక్తి మంత్రంలో అంత గొప్పతనం ఉంది. అలాగే నిత్యము లయం చేస్తాం. లయాంగ పృథివీ తత్వాన్ని జలంలోకి, జలతత్వాన్ని వీటిలోకి, చివరికి పరబ్రహ్మతత్వానికి శుద్ధోహం ముక్తోహం సచ్చిదానందరూపోహం బ్రహ్మామద్వీది చరంభావనేతు. బ్రహ్మతత్వ విచారణ చేసేవాడు కూడా ఈ ప్రక్రియ అందరు గ్రంథాలు చదువుతారు. వాళ్ళకి ఆశ్చర్యం ఇచ్చారు. ఈ యొక్క ప్రాచీన ప్రక్రియ అంతా కూడా నేను చెప్పింది సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఈ ప్రతిష్ఠా యాగ కార్యక్రమాల్లో నేను తిరుగుతున్నాను. బ్రాహ్మణంలో ఇది బాగా నిలబడాలని ప్రయత్నం చేసిన ఒక్కడికి రాలేదు. ఈ బతుకు అంత విలువైనటువంటి అవన్నీ కూడా దుకాణస్తద్రాజగా అంటే నువ్వు కుర్చీలు తెలుసుకుని ఎప్పుడు ఏ విషయాలు తెలుసుకున్నారు ఆ మాట విన్నారు. నేను దండిస్తున్నాను, దండించాను. గురు పూజ తర్వాత గురుగారు దండించబోదు తెలుస్తుంది. బాగుపడి బాగుపడబో నా విషయం చెప్పాలి. అప్పుడు గురు పూజ అనేటువంటిది సార్థక్యం అవుతుంది. అప్పటిదాకా ఇవన్నీ కూడా ఏ ఒక్కడు నాకు మేము ప్రాధాన్యం వాళ్ళందరూ అనకపోయారు. ఆగ్రహించి నేను గట్టిగా చెప్పానని నాతో మాట్లాడకుండా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాసుని మాట్లాడతారు. ఆ కొవ్వుతో మా పక్క మీదలో ఉంటాడు. 2 నాళ్ళు కట్టాడు, 3 పిల్లలు చదివించుకున్నా వాడు అభివృద్ధిలో ఉండాలి. ఎప్పుడు అందరూ మాట్లాడతారు. పేరు చెప్పకూడదు కానీ చెప్పాలి. గోపాలకృష్ణానికి వచ్చాడు వాళ్ళ. వీళ్ళందరూ కూడా ఏ విధంగా తేలిన వాళ్ళు. ఇంతమంది వ్యక్తులు ఈ విధంగా వచ్చారు. గురు పూజ అంటూ రావడం ఇది చేస్తున్నారు. ఇది ఒక ఫార్మాలిటీ. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటన్నారు. ఈ మాట నేను ఆ టీవీ వాళ్ళతో కలిసి చెప్తే అప్రదర్శి పాలిపోతుంది. ఎంత తేడా ఉందో అప్పటికి ఇప్పటికి, ఆ రోజులకి ఈ రోజులకి. దీన్ని బాధపడుతున్నాను. గురు పూజ అన్నప్పుడు ఇంత మహత్తరమైనటువంటి, ఎంతో విలువైనటువంటి విషయం అదంతా కూడా. రోజు న్యాసం చెప్పిస్తున్నా చూడండి. చెప్తున్నారా? ఒక్కడు చేయడు, ఒకడు చెప్పడు. అదే ధ్యాస అక్కడ ఉంటాయి కదా. నేను ఇక్కడ బైక్ దగ్గర తిరుగుతున్నాను మీరేం అనుకోకండి. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. యథార్థవాది, లోక విరోధి. కానీ ఎప్పుడు బాగుపడుతుంది? జ్ఞానం ఎప్పుడు పొందగలుగుతారు? ఇప్పుడు మనం సాధించలేకపోతున్నాం. మానవ జన్మ ఎందుకు వచ్చింది? లైంగిక ప్రయోజనాల కోసమనే. మానవుడు మానవుడిగా బతకాలి. మానవుడు దైవత్వాన్ని సంపాదించాలి. మానవుడు బ్రహ్మ కావాలి. ఈ మెట్లు అన్నమాట. దిగజారిపోతున్నాం నానాటికి ఉంటాం.
కనుక గురు పూజ అనేటువంటిది కనుక మనం చూసుకున్నామంటే ఈ మాటలు ఉపదేశంగా పొంది మార్పిడి రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఇన్ని సంవత్సరాలు పడి చూస్తున్నా, కొన్ని సంవత్సరాలు నేను ఎక్కడున్నానో చెప్పకుండా ఉంటే ఎక్కడున్నాను ఇక్కడున్నాను గురు పూజ ఎప్పుడో చెప్పేవాడిని కాను. తెలుసుకుని ఇద్దరు ముగ్గురు వచ్చేవాడు. ఏమిటి రవేటని నేను ఎంత కూడా వాక్య పూజ నా కర్తవ్య వృధా అయిపోతుంది అంటాడు. కనుక ఇది సార్థక్యం కావాలంటే ప్రతి సంవత్సరం చేయాలి. సంవత్సరానికి ఒకసారి చాలు. టానిక్ మంచి మాట్లాడతాయి. ఆగ్రహంతో రాకూడదు, మంచి మాటలు ప్రేమతో రావాలి. ఆ ప్రేమను సంపాదించుకోవాలి. ఆ మాటలు ఉపయోగిస్తాయి, వంట పడతాయి. ఆగ్రహంతో వచ్చిన మాటలు నిరుపయోగం. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా నిరుపయోగం. బూడిదలో పోసిన పద్ధతి. కనుక ఈ గురుపదేశం అనేటువంటిది, గురు పూజా మహోత్సవం చేసుకున్నామంటే మామూలు తీసి చూడదు జరిగినట్టుగా కాదు. ఇక్కడ ఆ విషయం నేను చెప్పకూడదు. చిత్తశుద్ధి అనేది అంతర్ముఖం లేనటువంటి ఆరాధన వాక్య పూజ ఆ ప్రాతిపదిక చక్కగా చెప్పాడు. నామకళాగ్రాసంలోది గురుపాదికం పొందినటువంటి వాటికి చక్కగా అర్థమైన హృదయంలో బాటలు చెప్పాడు వాడు. మంచి ప్రకటన తెలుసుకోవాలి. గురువు అంటే వ్యక్తిగా వ్యవస్థ మానస గోచరం. వాక్యుకి మనస్సుకి అందరు వేణుగోపాల శాస్త్రి అనేది పట్టుబట్టాయించాడు మహానుభావుడు శ్యామకుమార్ గారు. పట్టుబడి అందుచేత ఇవన్నీ దానికి ప్రదర్శనకు ఉపయోగిస్తున్నాయంటే నా మాటలు బాగా అర్థమై ఉంటాయి. బాధపడి గురు పూజ సద్వినియోగం కావట్లేదే, ఎప్పటికీ సద్వినియోగం అవుతుంది? కొంతమంది అయినా జ్ఞాన సంపాదన చేస్తారా? ఇంప్రూవ్మెంట్ వాళ్ళలో కనిపిస్తుందా అని చూస్తున్నాం అన్నమాట. కలగాలనే కోరుతున్నాం. మేము కోరుతున్నాం కానీ వెనకపోతున్నాయి. మాకు చతుర సాగర పరిగెడతాం అంటాడు వయస్సు శిఖామణి. తత్వం పోయింది, బ్రహ్మాండం పోయింది అంటాడు. అంటే వేదాంతం అంటే దూరంగా దగ్గరలోనే అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రతిదానికి టెన్షన్ పడిపోతున్నారు, మందుల కోసం పెడుతున్నారు. డిప్రెషన్ ఎక్కువైపోతుంది. డిప్రెషన్ అక్కడ లేకుండా మంచి సూక్తులతో వాళ్ళు బాగు చేయొచ్చు. ఇంతే కదా. ఇటువంటి అవకాశ స్థలంలోకి వచ్చి వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళది. డిప్రెషన్ లోనవక్కల, వ్యాకులం చెందక్కర్లేదు. యథభావి నతద్భావి భావితే నతసిద్ధిన ఇది చింతా విషకనోజం అగడెక్కిన పోయేదే. ఆ శ్లోకం అర్థం చేసుకుంటే వెంటనే మానసిక వ్యాధి పోయిందన్నమాట. అటువంటి మంత్రాలు ఉన్నాయి ఇక్కడ, అటువంటి సాధనలు ఉన్నాయి. వంట పట్టించుకోవాలి, వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. అప్పుడు గురువు యొక్క పదం, గురువు యొక్క ఉపయోగం. అప్పుడు గురు పూజ అప్పుడు సార్థక్యం. లేకపోతే ఏమో బట్టలు ఇస్తారు, డబ్బులు పెడతారు, పళ్ళు ఇస్తారు, ఇంకో జీడిపప్పు తినండి అంటారు, ఉద్దురా పోబట్టి ఇంకే తినమంటారు. ప్రాణాయేశ్వర అపానాయేశ్వర, ప్రాణాయేశ్వర అపానాయేశ్వర.
ఇదంతా కూడా వేదాంత విషయంలో కానీ బ్రహ్మ విచారంలో కానీ చూస్తే ఒక నాటకంగా నిన్నట్టు. అలా కాకూడదు. గురు పూజ గొప్పది, గురు పూర్ణిమ గొప్పది, జ్ఞాన సముపార్జన చేయాలి. ఒక్క 2 ముక్కలు జీవితానికి మనం అలవాటు చేసుకుంటే మళ్ళీ రేపొచ్చి మళ్ళీ అడిగితే పరిప్రశ్న అడగాలి. అడిగితే ఓ బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది మనం చేయొచ్చు. అలా 2-3 ఉన్నప్పటికీ సద్వినియోగం అవుతుంది గురు పూజ కనుక. ఈ మాటలన్నీ కూడా హితం మనోహారిత దుర్లభంగా మనస్సుకి ఇష్టంగా మాట్లాడాలి. గురిపుచ్చికాయకి గురి చెప్పాలి, హితము చెప్పాలి. ఏది హితమో అది మనస్సుకి ఇష్టం కాదు, ఏది మనస్సుకి ఇష్టమో అది హితం కాదు. ఎలా చెప్తాం? ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పేసేది నిర్మోహమాటంగా. అది మనం చేసే పని. కనుక నా మాటల్లో ఏమన్నా నొప్పించే ఉంటే అది సత్యమైన మాటలు కనుక నొప్పిస్తే ఇక్కడ సహజం అనుకోండి. ఏమన్నా ఒప్పించే ఉన్నట్టయితే మార్గాన్ని అనుసరించి కామక్రోధలోభము అహమన మాత్రంగా చెప్పాను. దేవతర్యం మనుష్యాదులకి తేడా చూసుకోవాలి. వాటికంటే మనం ధర్మోపదేశ మరితో విశేష ధర్మేణకి నాత్మజమైన ధర్మం మనం సమార్థన చేయాలి. పశువులాగా ప్రవర్తించకూడదు, పశుత్వం పోవాలి. అప్పుడు జ్ఞానం మనం సముపార్జన చేయగలుగుతాం. దీనికి మోహం అడ్డం పడుతుంది కనుక మోహాన్ని వదిలించుకోవాలి. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఆ మాటల్లో ఏమన్నా మంచి మాట్లాడుతుంటే గ్రహించండి, బాధించే ఉండేటైతే వదిలేసేయండి. హంసోహి క్షేరమాదత్తే తన్మిశ్రా వర్ధేచ్చ. హంస అంటే జీవుడు, హంస అంటే జీవుడు. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు ఎక్కడ పెడితే పాలన తీసుకుంటుంది, నీళ్ళ ప్రవేశిస్తుంది. నా మాటల్లో అటువంటి నీళ్ళ లాంటివి ఏమన్నా ఉంటాయి వదిలేసేయండి. పాలన లాంటివి అనిపిస్తే గ్రహించుకోండి, చూసుకోండి. గురు పూజా మహోత్సవం, ఆ సద్గురు కటాక్షం ఏదైతే మహత్తరమైనటువంటి గురుపాదలు ఉన్నదో సహస్రార ముందు అందరికీ ఉంటుంది. సహస్రారే గురుంజాత్వా రక్త శుక్ల ప్రభామిశ్రం అదర్చంద్రే బ్రహ్మ అంటారు. అటువంటి ఆ పాదుక 50 మందిని రక్షించుగాక. గురు పూజా మహోత్సవం ముందు ఆ గురుతత్వం ఏదైతే ఉందో అందరినీ కాపాడుగాక. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు. నమః పార్వతీపతయే. చాలా చక్కటి ఉపదేశం ఇవాళ అందరూ కూడా పొందారు. గురుముఖత గురు పూజ రోజున చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిగా, అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో వారు చెప్పారు. ఓ మాట అన్నారు, హితం మనోహారిత దుర్లభం వచనాన్ని. మాకు మనసుకు నచ్చేట్టుగా ఏదైనా చెప్తారేమో అని ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటారు చాలా మంది. హితం అనేటువంటిది మనసుకు నచ్చేటట్టుగా ఎప్పుడు ఉండదు. శాస్త్రం చెప్తాం. రోగం తగ్గించేటువంటి మందు చాలా చేదుగా ఉంటుంది, రోగాన్ని పెంచేటువంటిది చాలా తీయగా ఉంటుంది. తీపెక్కువ తినేసి రోగాన్ని పెంచుకుంటాం. అది తగ్గించుకోవడానికి మళ్ళీ చేదు కషాయాలు తాగుతుంటాం ఆ రోగాన్ని తగ్గించుకోవడం. ఎంతవరకు ప్రబంధన ఏమిటి? రోగంతో ఉన్నటువంటి వాడికి ఆ చేదుగా ఉండేటువంటి మందు ఏదైతే ఉంటుందో దానిలో రోగాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అంటే ఆ చేదు మందును తీసుకుంటే శరీరంలో ఉండే రోగాన్ని తగ్గిస్తుంది. అలాగే మనసుకి నచ్చే హితం కావాలంటే దొరకదు. హితం ఎప్పుడు కూడా శ్రేయస్సును కలిగిస్తుంది. మనస్సుకి నచ్చేటువంటి మాటలు చాలామంది చెబుతూ ఉంటారు. వాటి కోసం మాత్రం గురువులను ఆశ్రయించకూడదు. ఎందుకంటే మనల్ని పొగిడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు వెళ్ళేటువంటి మార్గం సరైనది కాదు, ఈ మార్గంలో వెళ్ళు అని సత్యం చెప్పేటువంటి గురువులు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. అత్యంత చక్కటి ఉపదేశం చేశారు. అందరూ కూడా ఈ మాటలని దృష్టిలో పెట్టుకుని
మనస్సుకు ఉండేటువంటి రెండు లక్షణాలని మోహము, అహంకారము. అహంకారం వల్ల ఏర్పడేది క్రోధము, రాగం వల్ల ఏర్పడే మోహం వల్ల ఏర్పడేటువంటిది రాగం అంటే మమకారం. ఈ రెండు పోతే కనుక జీవితంలో అందరూ ఏదైనా కానీ సాధించగలుగుతారు. శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, చత్వా మమాహమితి బంధకరే పదే ద్వే మానవమాన సదృశ సమదర్శనిశ్చ కర్తారమన్యదవగమ్య త్వదర్పిత కుర్వంతి కర్మ పరిపాక ఫలాన్ని ధన్యాహ. మనిషి ఎప్పుడు ధన్యుడవుతాడు అంటే మమకారము, అహంకారము వీటితో కూడేటువంటిది గౌరవము, అవమానం. ఈ రెండింటినీ కూడా సమానంగా చూడాలి. గౌరవం కలిగినప్పుడు మమకారం ఏర్పడుతుంది, మన మీద మనకు ఒక రాగం ఏర్పడుతుంది, మనం చాలా గొప్పవాళ్ళం అనేక ఒక భావం ఏర్పడుతుంది. అవమానం కలిగినప్పుడు క్రోధం కలుగుతుంది, ఏదో ఒకటి చెయ్యాలి, ప్రతిచర్య చెయ్యాలి వాడి మీద అనేటువంటి ఒక క్రోధం కలుగుతుంది ఒక వ్యక్తి అవమానిస్తుంది. ఈ రెండింటినీ కూడా సమానంగా చూసినట్లయితే నడిపించేటువంటి పరమాత్మ వేరే ఒకడు ఉన్నాడు అనేటువంటి మనస్సులో ఉండేటువంటి దేవుని భగవంతుడిని మనం స్మరించినట్లయితే, ఈ చేసేటువంటి కర్మలన్నీ కూడా పరమాత్మని సమర్పించినట్లయితే ఆ జీవుడు, ఆ మనిషి ధన్యుడు అవుతాడు. అటువంటి ఉపదేశాన్ని గురువు గారి వాళ్ళ అందరికీ కూడా గురు పూర్ణిమ సందర్భంగా చేయడం జరిగింది. ఇటువంటి పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా, క్రమం తప్పకుండా ఇటువంటి మంచి విషయాలు వినడం కోసం చెప్పి గురు పూజ చేయాలి. ఏదో ఒక పేరు సంపాదించడానికి ఇవాళ మేము వెళ్ళామని చెప్పి గుర్తుపెట్టుకుంటే ఏదో గొప్ప వస్తుంది, మేము రాకపోతే వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమో, వెళ్ళలేకపోతున్నాం రాలేకపోతున్నాం కాబట్టి గురు పూర్ణిమ శుభాకాంక్షలండి. శుభాన్ని గురువు దగ్గర నుంచి మనం కోరాలి. కానీ అమాయకత్వం ఏంటంటే గురు పూర్ణిమ సందర్భంగా గురువు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గురువు గారికి శుభం కలగాలని ఆకాంక్షిస్తున్నారు అన్నమాట శిష్యులు. జన్మదిన శుభాకాంక్షలు అంటారు. జన్మదినం కాబట్టి, జన్మదినం అంటే చాలా పండగగా చేసుకుంటారు. మనిషికి ఉన్నటువంటి కలియుగ ప్రమాణం ప్రకారం 100 సంవత్సరాలు ఆయుర్దాయం, కృతయుగంలో 1,00,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలు. పుట్టినరోజు వస్తే చాలా వేడుకగా చేసుకుంటారు. కానీ దాని వెనకాల ఉండే వాస్తవం ఆలోచించట్లే. నీకున్న 100 సంవత్సరాల్లో 1 సంవత్సరం తగ్గిపోయిందిరా బాబు అని చెప్తాం. 1 సంవత్సరం తగ్గిపోయిందంటే, 1 సంవత్సరం తగ్గుతుంది అంటే మృత్యువుకి దగ్గర పడుతున్నాము అని అర్థం. మనిషి విన్నట్టుండేది ఎవరు అంటే మృత్యుదేవత. ఎప్పుడు కూడా ఉండేటువంటిది మృత్యుదేవత. ఏమీ ఉండవు, వస్తువులు ఉండవు, మనుషులు ఉండవు, ఏమీ ఉండవు. మృత్యువు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇలా 1 సంవత్సరం తగ్గిపోయింది అని దాని అర్థం. అందువల్ల ఏం చేస్తారంటే ఒక సంప్రదాయం ఏర్పడింది. జన్మదిన రోజున ఏ రకమైన ఇబ్బంది కలగకుండా శుభాన్ని ఆకాంక్షించాలి అని. ఇదే సంప్రదాయం అన్నిటికీ పెట్టేస్తున్నారు. వివాహ దిన శుభాకాంక్షలు అంటారు, పోనీ మంచిదే, కొట్టుకోకుండా 2 సంవత్సరాలు కాలక్షేపం చేశారు కాబట్టి హాయిగా ఇంకా చక్కగా మళ్ళీ విడాకులు తీసుకుని కొట్లాడుకోకుండా నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా, నాకు నచ్చిన వాడితో నేను వెళ్తాను, నీకు నచ్చిన దాంతో నువ్వు చేసుకోమళ్ళీ. ఇలాంటి స్వతంత్ర భావాలు పెరిగిపోకుండా ఉండడానికి అమ్మవారి అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో, పెద్దల అనుగ్రహంతో, గురువీకుల అనుగ్రహంతో చక్కగా మంచి కాలక్షేపం చేశారు 2 సంవత్సరాలు. ఇంకా మునిమనవులు పుట్టే వరకు కూడా ఈ రకంగా సుఖంగా ఉండాలి అని శుభాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు. అది బాగుంది. కానీ మనకి తత్వాన్ని బోధించి మనం తరించడానికి మార్గం చెప్పే గురువు దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది మనం తీసుకోవడం మానేసి రాలేకపోతున్నాం కాబట్టి గురువు గారికి శుభాకాంక్షలండి. ఈ సంప్రదాయం తగ్గితే హిందూ సమాజం చాలా బాగుపడుతుంది. ఇలాంటి మాయ నుంచి మనం బయటపడాలి. గర్భంలో ఉన్న శిశువు 9 నెలలకు బయటపడిపోతాడు. కానీ అజ్ఞానం అనే మాయలో ఉండి మనం ఆ మాయ అనేటువంటి దానిలో ఇంకా మనం బయటకు పట్టలేదు. తమస్సు అనమాట మాయ అంటే. దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం చెయ్యాలి. అంచేత చాలా చక్కటి ఉపదేశం చేశారు. ఇవాళ గురు పూర్ణిమ సందర్భంగా గురువు గారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు కలిగాయి కాబట్టి దీన్ని నెవరు వేసుకుంటూ, సింహావలోకనం చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇంకా ఇలా పెరుగుతూ మంచి విషయాలు తెలుసుకునేటువంటి మార్గంలో వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ స్వస్తి.